హాయ్ గైస్ 21 జూలై 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నో రైట్ ఆన్సర్. అంటే మనకు సరైనటువంటి సమాధానం మన దగ్గర లేదప్పుడు మనం నో రైట్ ఆన్సర్ అంటాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటి అంటే ఈ కోవిడ్-19 కారణంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం అనేది ఒక సమస్యగా మారిపోయిందనమాట. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సమాధానం అనేది ఎవరి దగ్గర లేదనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ద డెసిషన్ టు రీఓపెన్ స్కూల్స్ మస్ట్ బీ గైడెడ్ ప్రైమరీలీ బై ఎపిడెమియాలజికల్ ఎవిడెన్స్. అంటే ఈ యొక్క ఏదైతే స్కూళ్ళు తిరిగి ఓపెన్ చేయాలి, వాటిని తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి, పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే పునర్నిర్మించాలి అంటే కనుక ఈ యొక్క విద్యా వ్యవస్థను ఇది అంతా కూడా ఈ యొక్క ఎపిడెమియాలజికల్ ఎవిడెన్స్ అనమాట. అంటే ఎపిడెమియాలజికల్ అంటే ఏంటి అంటే ఈ యొక్క అంటువ్యాధుల్ని మనం ఎప్పుడైనా సరే ఎపిడెమియాలజీ అంటాం అనమాట. ఎపిడెమియాలజికల్ అంటే అంటువ్యాధికి సంబంధించినటువంటి ఈ యొక్క విధానానికి సంబంధించినటువంటి ఈ యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ యొక్క అంటువ్యాధి అనేది ఎలా రూపాంతరం చెందుతుంది, ఎలా అంటుకుంటుందనే ఏవైతే మనకు సాక్ష్యాలు కనపడుతున్నాయో, ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు అన్నారు, సో ఇప్పుడు గాలి నుంచి కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. సో ఇలాంటి ఏవైతే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఆధారంగా మాత్రమే అంటే ఈ స్కూళ్ళు ఎప్పుడు తిరిగి పునరుద్ధరింపబడతాయి అనే అంశం అనేది ఈ యొక్క ఎపిడెమియాలజీ మనకి బట్టే మనం యొక్క చూసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని చూసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క హిందూ ఈ పేపర్ను కూడా నేను డిస్క్రిప్షన్లో 3 ఎడిషన్లు ప్రొవైడ్ చేస్తున్నానండి. సో మీరు ఎవరైనా కానీ పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఈ యొక్క హిందూ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చదివితే ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మళ్ళీ ఈ ఆర్టికల్ని చదవడం ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో ప్లీజ్ మళ్ళీ చదవడానికి ట్రై చేయండి. సో నేను 3 లింకుల రూపంలో ఇస్తున్నానండి. ఏదో ఒక లింక్లో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. ఈ కాపీరైట్ ప్రాబ్లం వల్ల 3 లింకుల్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే డైలమా, ప్రాబ్లం, డిఫికల్టీ, అనిశ్చిత స్థితి, స్క్రూ అని ఈవెన్, వక్రంగా, కెలాబరేట్, కంపీట్, ఎవాల్యుయేట్, క్రమాంకనం, అసర్టైన్, డిస్కవర్, డిటర్మైన్, రూఢీపరచు, వాస్టనబుల్లీ, అప్పరెంట్లీ, సీమింగ్లీ, కనబడే, డిసర్నబుల్, విజబుల్, నోటీసబుల్, గుర్తించదగ్గ, డిమినిష్, డిక్రీజ్, వేన్, తగ్గు, క్షీణించు, స్టంట్, ఇంపీడ్, హిండర్, అబ్స్ట్రక్ట్, అవరోధము, ఇంపెర్విష్, డ్రైన్, ఎంటీ, ఖాళీ చేయు, వెట్, స్క్రీన్, యాక్సెస్, అంచనా వేయు, ఫియట్, ఎడిక్ట్, ఆర్డర్, ఆదేశము, ఆజ్ఞ, పాండెమికం, వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్, వ్యాధి, క్రిమి, కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్, అదుపు చేసే. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ద కోర్స్ ఆఫ్ కోవిడ్-19 పెండమిక్ రిమైన్స్ ఫార్ ఫ్రమ్ predictable, posing for the central government the dilemma of salvaging part of the school academic year while avoiding a fresh wave of infections. అంటే ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా ఈ యొక్క ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో మనం ప్రెడిక్టబుల్ అనమాట, అంచనా దగ్గర వేయవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తిగా అనిశ్చిత స్థితిలోకి వెళ్ళిపోయింది. డైలమా ఏంటంటే అనిశ్చితే, అర్థం పర్థం లేకుండా లేకపోతే అవకతవకలైనటువంటి ఈ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఏంటి ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఈ స్కూళ్ళు ఎలా మొదలు పెట్టాలి, ఒకవేళ స్కూళ్ళు మొదలు పెడితే తిరిగి ఈ యొక్క కొత్త ఇన్ఫెక్షన్, ఫ్రెష్ కేసులు అనేవి అంటే కొత్త విధానంలో ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఈ యొక్క అనిశ్చిత స్థితి అనేది కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడిందనమాట. ద స్కూల్ రీఓపెనింగ్ క్వశ్చన్ హ్యాస్ నాట్ బీన్ రీసాల్వ్డ్ సాటిస్ఫాక్టరీలీ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద మెజర్స్ బై మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటల్. అంటే ఇప్పుడు ఈ స్కూళ్ళు తిరిగి ఓపెన్ చేయాలి అనేది ఎవరి కూడా సాటిస్ఫాక్టరీగా లేదనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ అంశం అనేది వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా, వాళ్ళ సంతృప్తి కలిగించే విధంగా మాత్రం లేదనమాట. చాలా దేశాల్లో కూడా ఈ యొక్క స్కూళ్ళను తిరిగి ఓపెన్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగాత్మకంగా ఉందన్నమాట. పాలసీ మేకర్స్ ఆర్ అవేర్ ఆఫ్ సివియర్ ఇంపాక్ట్ టు ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ అండ్ ద లాసెస్ టు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క పాలసీ మేకర్లు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క విధానకర్తలు కావచ్చు, ఈ యొక్క పాలసీలు తయారు చేసేవాళ్ళు, ఈ చట్టాలు తయారు చేసేవాళ్ళు, విధానకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క స్కూళ్ళు లేకపోతే కనుక ఆ యొక్క ప్రభావం స్టూడెంట్స్ మీద ఎలా పడుతుందో, స్టూడెంట్స్ ఎంత నష్టపోతారో, ఆ విద్యార్థులు ఎంత నష్టపోతారో తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారనమాట.
ది ఆల్టర్నేటివ్ ఆఫ్ రిమోట్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఇన్ స్కూడ్ బై ఎకనామిక్ స్టేటస్ అండ్ జియోగ్రఫీ. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ అనమాట, ఇప్పుడు రిమోట్ స్కూల్ ఏరియాల్లో ఉన్నట్టు ఉన్న వాళ్ళకి విద్యను అందించడం, లేకపోతే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ యొక్క క్లాసులు ఓపెన్ చేయడం అనేది పూర్తిగా ఏంటి అంటే వక్రంగా ఉంది. స్కూల్ అంటే ఏంటంటే వక్రంగా ఉందన్నమాట. ఎందుకని, ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క మన యొక్క స్టేటస్ చూసుకుంటే కనుక ఆ విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి స్తోమత లేదు. ఈ యొక్క ఇంటర్నెట్ని కానీ, లేకపోతే ఈ యొక్క సిస్టమ్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ వీటిని బే చేసేంత ఆర్థికపరమైనటువంటి స్థితి అనేది ఆ యొక్క ప్రజలలో లేదు, ఆ యొక్క విద్యార్థులకు లేదనమాట. మనం జియోగ్రాఫికల్గా చూసుకుంటే కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు మన భారతదేశం లాంటి దేశాల్లో. ఇన్ ఇండియా ద మెనీ డివైడ్స్ డిజిటల్ రూరల్ అర్బన్ అండ్ రిచ్ పూర్ హ్యావ్ పెయిన్ఫుల్లీ కమ్ టు ద ఫోర్ బిట్వీన్ రీజియన్స్ అండ్ ఈవెన్ విత్ ఇన్ స్టేట్స్. అంటే మన భారతదేశంలో రకరకాల భేదాలు ఉన్నాయన్నమాట. డివైడ్స్ అంటే రకరకాల భేదాలు ఉన్నాయన్నమాట. డిజిటల్ రంగంగా కొన్ని భేదాలు ఉన్నాయి. తర్వాత రూరల్ అర్బన్ అంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కొన్ని భేదాలు ఉన్నాయి. దాంతోపాటు రిచ్ పూర్ ధనికులు పేదవాళ్ళ మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి. ఇలాంటి ఏవైతే బాధ కలిగించే అంశాలన్నీ కూడా రకరకాల రీజియన్స్లో ఉన్నాయన్నమాట. అలానే రీజియన్స్లో కాకుండా కొన్ని రాష్ట్రాల మధ్య కూడా ఉన్నాయన్నమాట. కొన్ని రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉంది టెక్నాలజీ అనేది, కొన్ని రాష్ట్రాల్లో చాలా వెనకబడి ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రాంతాలను బట్టి మారుతుంది, రాష్ట్రాలను బట్టి మారుతుంది, జిల్లాలను బట్టి రకరకాలుగా మారిపోతుంది అన్నమాట. There are instances of children left behind without computer access, internet connectivity, TV sets and even electricity. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే చాలా సందర్భాల్లో ఇన్స్టెన్సెస్ అంటే చాలా సందర్భాల్లో ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అంశాలకు చాలా దూరంగా ఉన్నారనమాట. ఏంటి, కంప్యూటర్ యాక్సెస్ అనేది లేకపోవటం, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది లేకపోవటం, ఈవెన్ దో టీవీ సెట్లు ఆ యొక్క కొన్ని ప్రదేశాల్లో అయితే కనీసం ఆ గ్రామాల్లో కరెంటు యొక్క లభ్యత కూడా లేదనమాట. The issue of reopening schools in a collaborated manner must therefore be addressed soon, but based mainly on epidemiological evidence. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కూళ్ళు అనేవి తిరిగి పునరుద్ధరించాలి. అంటే క్రమాంకరంగా, అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్లో ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ఏదైనా కానీ లాక్డౌన్ అలాంటివి వెళ్ళిపోవాలంటే ఆన్ ద స్పాట్లో వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని తిరిగి పునరుద్ధరించాలి అంటే మాత్రం ఒక లెక్క ఉండాలి, ఒక క్రమాంకం ఉండాలి. ఒక క్రమాంకంగా రావాలి అంటే కనుక ఇది కొంచెం టైం పడుతుంది. ఈ యొక్క సమస్యలన్నింటినీ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఎపిడెమియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం, అంటే ఈ యొక్క వ్యాధి సంక్రమణకు సంబంధించినటువంటి ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటి ఆధారితంగా మనం చాలా జాగ్రత్తగా క్రమాంకంగా దీన్ని తీసుకురావాలన్నమాట. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దట్ ఇన్ ద ప్రజెంట్ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ 21 out of 36 states and union territories including vast affected Maharashtra and Tamil Nadu have not taken a view yet on when to permit direct classes. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా అర్థం పర్థం లేకుండా ఉందన్నమాట. పూర్తిగా ఏంటంటే సందిగ్ధం అనమాట, కన్ఫ్యూజన్, తికమక పడే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే మన భారతదేశంలో మొత్తం 36 యొక్క స్టేట్లు యూనియన్ టెరిటరీస్ ఉంటే దాంట్లో 21 స్టేట్లు యూనియన్ టెరిటరీస్ చాలా తీవ్రంగా ఈ యొక్క వ్యాధి వల్ల దెబ్బతిన్నాయి అన్నమాట. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అనేవి అవి ఎంతో అంటే పెద్ద రాష్ట్రాలు, బలమైనటువంటి రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఈ వ్యాధి వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అవి కూడా ఎప్పుడు క్లాసులు అనేవి మొదలు పెట్టాలనే అంశానికి సంబంధించి వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క అవగాహన అనేది రాలేదన్నమాట. స్టేట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఆస్క్డ్ టు అసర్టైన్ ద ఒపీనియన్ ఆఫ్ పేరెంట్స్ ఆన్ దిస్ ఇష్యూ, ఆల్దో ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ దే కెన్ డూ దిస్ ఇన్ ద షార్ట్ విండో గివెన్ టు దెమ్. అంటే ఇప్పుడు చాలా వరకు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడానికి, వాళ్ళ యొక్క ఈ అంశాన్ని గురించి రూఢీపరచుకోవడానికి, ఎసర్టైన్ అంటే రూఢీపరచుకోవడానికి వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ సలహాలు అడిగారనమాట. కానీ ఇలాంటి ఈ యొక్క సిచ్యువేషన్లో మనం కనుక చూస్తే ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ కానీ లేకపోతే ఈ యొక్క ప్రజల్ని మనం పోయి డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వెళ్ళలేము. తర్వాత దీంతోపాటు ఈ యొక్క ఏదైతే మనం వాళ్ళని అడగడానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ టైం ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది. ఇలాంటి షార్ట్ విండో టైంలో మనం ఎలా గ్యాదర్ చేయగలం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోగలం అనేది ఒక అస్పష్టంగా ఉందన్నమాట. Among the center's responses to the problem initiated through organizations such as the CBSE is a reduction of the syllabus load for classes 9 to 12 by 30%. Although this astonishingly supportive decision has become controversial for its choice of topics for removal.
అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సెంటర్ రెస్పాన్స్ అనేది ఈ యొక్క విద్యా విధానానికి సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్ యొక్క ప్రతిస్పందించే విధానం అనే అంశానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సెంట్రలే ఆర్గనైజ్ అయినటువంటి సిబిఎస్ఈ అనమాట. అంటే సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క బాధ్యతను అప్పచెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఏదైతే సిలబస్ ఉందో దాన్ని ఒక 30% అనేది తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడం అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏ టాపిక్స్ని రిడక్ట్ చేయాలి? ఇప్పుడు మొత్తం 100% దాంట్లో ఒక 30% సిలబస్ అనేది తీసేయాలంటే ఏ టాపిక్స్ అనేది తీసేయాలి అనేది పూర్తిగా ఆస్ట్రానబులే అనమాట. అంటే కనపడడానికి అంటే ఆస్ట్రానబుల్ అంటే కనపడడానికి అంత ఈజీ అయినటువంటి అంశం కాదనమాట, అంత సర్వసాధారణ విషయం అనేది కాదు. ఏ సిలబస్ని తీసేస్తే ఎంత నష్టం అనేది అంటే వాళ్ళు ఒక కరిక్యులం అనేది ఉంటుందన్నమాట. ఆ కరిక్యులంలో ఏ సిలబస్కి ఎంత ప్రాధాన్యత అనేది ఉంటుందో వాళ్ళు ముందే డిజైన్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే అంశానికి ఎవరికి స్పష్టమైనటువంటి అవగాహన లేదనమాట. డెమోక్రటిక్ రైట్స్, ఫెడరలిజం, సిటిజన్షిప్ అండ్ సెక్యులరిజం టు నేమ్ ఏ ఫ్యూ. అంటే ఆ అంశాల్లో మనం కనుక చూస్తే కనుక ఈ యొక్క డెమోక్రటిక్ రైట్స్ అనమాట ఏంటి, ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి హక్కులు, ఫెడరలిజం అంటే ఏంటంటే సమాఖ్య వ్యవస్థ, సిటిజన్షిప్ అంటే ఏంటంటే పౌరసత్వం, సెక్యులరిజం అంటే లౌకికవాదం, ఇలాంటి కొన్ని అంశాలు అనేవి వాళ్ళ పేర్లు అనేవి ముందుకు తీసుకొచ్చారు. వీటిలో ఏదో ఒక సిలబస్ అనేది తీసేయాలని. దేర్ ఈజ్ ఏ డిసర్నబుల్ ట్రెండ్ ఆఫ్ డిమినిషింగ్ బేసిక్ రైట్స్ యాజ్ ఏ నెసరీ సాక్రిఫైస్ టు ఫైట్ ద పెండమిక్, బట్ ఇంప్రూవింగ్ ద సిలబస్ ఆన్ దిస్ టాపిక్ కెన్ ఓన్లీ స్టంట్ సోషల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఏదైనా కానీ ఈ యొక్క డిసర్నబుల్ అంటే ఏంటంటే గుర్తించదగ్గ అంశాలు, ఇప్పుడు మనం పైన చెప్పుకున్న అంశాలు గుర్తించి వాటిని ఆ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని క్షీణించి వాటి యొక్క హక్కు ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉండాల్సిన వాటి హక్కును అనేది తగ్గింపజేసి వాటిని తీసేయటం అనేది చూస్తే కనుక ఈ యొక్క ఏదైతే పెండమిక్కి ఈ వ్యాధికి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో ఒక త్యాగం లాంటిదన్నమాట. కాకపోతే ఈ యొక్క ఇంప్రూవర్షింగ్ ఆఫ్ ద సిలబస్, మనం ఈ సిలబస్ యొక్క దాని ప్రకారం చూసుకుంటే కనుక ఆ ఖాళీ చేసిన టాపిక్ ఏదైతే ఉందో మనకు సామాజిక పరమైనటువంటి ఈ యొక్క సోషల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సామాజికమైన యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి ఒక ఆటంకాన్ని, అవరోధాన్ని కలిగించే విధంగా ఉందన్నమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ యొక్క సామాజికపరమైన అభివృద్ధి కోసం కేటాయించబడినటువంటి టాపిక్లు. సో ఈ టాపిక్లు తీసేయడం వల్ల ఏంటంటే అలాంటి సామాజికపరమైనటువంటి అభివృద్ధి అనేది కుంటుపడే విధంగానో లేకపోతే అవరోధపరించే విధంగానో చేయటమే. స్టింట్ అంటే ఏంటంటే అవరోధ కలిగించే విధంగా చేయటమే అనమాట. Such a decision should be weighted by academic experts and not imposed by bureaucrat feet. అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ విద్యా విధానంలో ఈ యొక్క అకాడమిక్కి సంబంధించినటువంటి ఈ యొక్క సిలబస్ సంబంధించినటువంటి వాళ్ళు అంచనా వేస్తారు. వేటెడ్ అంటే ఏంటంటే అంచనా వేయటం అనమాట. కానీ ఈ బ్యూరోక్రాటిక్ ఫెయిట్ అనేది ఉండదు దీంట్లో. అంటే ఈ యొక్క ఉద్యోగ స్వామ్యానికి సంబంధించినటువంటి ఆదేశాలు కానీ ఆజ్ఞ కానీ ఏముండదు. అంటే ఉద్యోగ స్వామ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏవైతే ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించి ఏమీ దీని యొక్క వాళ్ళ యొక్క ప్రమేయం ఉండదన్నమాట. వాళ్ళ ఆజ్ఞలు కానీ ఆదేశం అనేది ఉండదన్నమాట. ఈ యొక్క అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీటి యొక్క అంచనా వేస్తారన్నమాట. మోర్ ఫండమెంటల్లీ ఇఫ్ లెసన్స్ ఆర్ టు బీ డ్రాన్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ ఆన్ ఏ బ్యాక్ టు స్కూల్ ప్లాన్, ఏ జస్ట్ రిలీజ్డ్ లార్జ్ స్కేల్ స్టడీ ఫ్రమ్ సౌత్ కొరియా వుడ్ బీ యూజ్ఫుల్. అంటే ఇప్పుడు మనంగా అంటే ప్రాథమికంగా ఫండమెంటల్గా చూసుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించి మనం ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న అంశాలు అనేవి క్రోడీకరించి ఆ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనుక మనం అంచనా వేస్తే కనుక కొంతవరకు మనకు ఉపశమనం కలిగించే విధంగా ఉంటుందన్నమాట. సో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటంటే సౌత్ కొరియాని మనం తీసుకుంటే మనకు కొంత ఉపయోగపడవచ్చు అనమాట. సౌత్ కొరియా వాళ్ళు అనుసరించిన విధానం ఈ పెండమిక్ టైంలో దాన్ని కనుక మనం కనుక క్రోడీకరిస్తే దాన్ని విశదీకరిస్తే కనుక మనం ఈ అంశం గురించి కొంతవరకు చెప్పవచ్చు, అంటే కొంతవరకు బయటపడవచ్చు అనమాట. రీసెర్చ్ ఫైండింగ్స్ from that country which worked hard to contain the pandemic early show that older children between 10 and 19 transit the virus as much as adults do. అంటే ఇప్పుడు ఈ యొక్క రీసెర్చ్ అనేది ఈ సౌత్ కొరియాలో జరిగినటువంటి రీసెర్చ్ ప్రకారం చూస్తే అంటే వాళ్ళు ఏంటంటే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి చాలా వరకు ప్రభావవంతంగా దాన్ని కంట్రోల్ చేశారనమాట. కంటైన్ చేశారంటే అదుపు చేశారు, ఈ వ్యాధిని అదుపు చేశారనమాట, ఈ పెండమిక్ని అదుపు చేశారు. సో అలాంటి వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఓల్డర్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి వయస్సులో ఉన్నటువంటి ఈ పిల్లల యొక్క వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం చూస్తే ఈ వ్యాధిని పెద్దవాళ్ళు ఎంత ఈజీగా ట్రాన్స్మిట్ చేయగలరో అంతకన్నా వేగంగా అంతే వేగంగా ఈ పిల్లలు కూడా ఈ యొక్క వ్యాధిని ప్రబలింపజేసే అవకాశం ఉందన్నమాట. The findings have been acknowledged by public health institutions in the US as valuable and offer a cautionary
pointer to community spread among adults and vulnerable groups from older students. అంటే ఇక యూఎస్లో కనుక చూసుకుంటే ఈ యొక్క అంటే ఈ యొక్క వాల్యుబుల్ అంశాలకు సంబంధించి ఈ యొక్క రీసెర్చ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి చూస్తే కనుక అక్కడంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారన్నమాట. ఎందుకని ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క పెద్దల్లో ఈ యొక్క వ్యాధి అనేది అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే గుంపులుగా ఒక చోట చేరినప్పుడు ఒకసారిగా ఆ వ్యాధి అనేది ప్రబలిపోయే అవకాశం ఉందన్నమాట. ఎలాగా ఈ యొక్క ఓల్డర్ స్టూడెంట్స్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న స్టూడెంట్స్ నుంచి ఆ యొక్క అడల్ట్స్ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు, వయోవృద్ధులు, లేకపోతే ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వ్యాధి అనేది కమ్యూనిటీ స్ప్రెడ్ రూపంలో వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ద యూరోపియన్ ఎక్స్పీరియన్స్ instead by Denmark as far back as April is that a containment in the community has to precede school reopening. అంటే ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూరోపియన్ కంట్రీస్లో మనం ఏమైనా చూస్తే ఈ డెన్మార్క్ అనేవాళ్ళు చూస్తే ఈ యొక్క ఏప్రిల్లో ఈ యొక్క వ్యాధిని అదుపు చేయడానికి కంటైన్మెంట్ అనమాట. అంటే కంటైన్మెంట్ ఏంటి పూర్తిగా అదుపు చేసేందుకు వీళ్ళు చేసినటువంటి చర్యలుగా ఏది ఈ యొక్క స్కూల్ రీఓపెనింగ్ అనే దాన్ని తీసి పక్కన పడేశారనమాట. ఆ స్కూల్ రీఓపెనింగ్ చేస్తే సమస్యలు అనేవి తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే ఆ స్కూళ్ళ మీద వీళ్ళు పూర్తిగా రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు. The question is a much more complex for India as a society that has severe inequities and where students live in multi-general homes. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే మన భారతదేశంలో అసమానతలు అనేవి చాలా ఎక్కువ, చాలా వరకు కాంప్లెక్స్. మన భారతదేశం అనేది చాలా క్లిష్టమైన దేశం. ఈ యొక్క సామాజిక పరంగా ఈ యొక్క అసమానతలు అనేవి చాలా ఎక్కువ. ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క మల్టీ జనరల్ హౌసెస్లో నివసిస్తూ ఉంటారన్నమాట. అంటే కొంతమంది ఏమో పెద్ద గృహాల్లో ఉంటారు, కొంతమంది చిన్న గృహాల్లో ఉంటారు, కొంతమంది పూరిపాకల్లో. అంటే ఈ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఆధారితంగా వాళ్ళ యొక్క నివాస ప్రాంతాలనే ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్లో ఇలాంటి క్వశ్చన్ అనేది చాలా వరకు మనకి ఏంటి అంటే సమస్యలు రేకెత్తే క్వశ్చన్ అనమాట. Clearly, no early date can be set for a full reopening and protocols on a class size, distancing, ventilation of rooms, face coverings and even open air classes need to be evolved. అంటే ఇప్పుడు మనకు ఎప్పుడు ఈ స్కూళ్ళు అనేవి సరైన టైంలో తెరుస్తారనేటువంటి సరైన నమ్మకం లేదనమాట. ఎందుకంటే మనం ఈ యొక్క వ్యాధికి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించాలా, కొన్ని ఏవైతే రూల్స్ అనే వాటిని పాటించాలా. దానికి సంబంధించి క్లాస్ రూమ్ సైజ్ ఎంత ఉండాలా, డిస్టెన్సింగ్ అనేది ఎంత ఉండాలా, పిల్లోడి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలా, తర్వాత ఆ యొక్క రూమ్ యొక్క వెంటిలేషన్ అనేది గాలి ఎంతవరకు, వెంటిలేషన్ అంటే గాలి ఎంతవరకు ఆడుతుందో చూడాలా. తర్వాత ఫేస్ కవరింగ్స్ అనేవి ఆ పిల్లలు ఎలాంటి ఫేస్ కవరింగ్స్ అనేది వేసుకోవాలి. దాంతోపాటు ఎయిర్ ఓపెన్ ఎయిర్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలా లేదా, అలాంటి అన్ని అంశాల మీద పూర్తిగా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలన్నమాట. ఎవాల్యుయేట్ అంటే ఏంటి అంటే వాటిని పూర్తిగా విశ్లేషించాలన్నమాట. మీన్ వైల్ డెవలపింగ్ రిమోట్ ఎడ్యుకేషన్ ఫర్ మెజరబుల్ అవుట్కమ్స్ షుడ్ బి పర్సూడ్ యాక్టివ్లీ సిన్స్ ఫ్యూచర్ డిస్రప్షన్స్ కెనాట్ బి రోల్డ్ అవుట్. అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ యొక్క దూరంగా ఉండి ఈ యొక్క ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని బాగా అవుట్కమ్స్, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా వాటిని యాక్టివ్గా పర్సూ చేసుకోవాలి. అంటే వాటిని యాక్టివ్గా కొనసాగింపజేసే విధంగా, అంటే దూరంగా ఉండి విద్యను అందించే విధంగా అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. ఎందుకని ఇలా కనుక చేయలేదనుకోండి రాబోయే కాలంలో వినాశనం ఏదైతే ఉందో సిన్స్ ఫ్యూచర్ డిస్రప్షన్ కెనాట్ బి రోల్డ్ అవుట్, ఆ యొక్క వినాశనం నుంచి మనం బయటపడలేమన్నమాట. ఆ వినాశనం నుంచి మనం కాపాడుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట ఇలా కనుక జరగకపోతే. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తే రూల్ ఆఫ్ మాబ్ అంటే మాబ్ అంటే గుంపు అండి. రూల్ అంటే ఏంటి, ఒక చట్టం కావచ్చు, ఏదైనా కానీ ఒక విధానం అనమాట. అంటే మాబ్ అనుసరించినటువంటి విధానం కావచ్చు, ఒక న్యాయం కావచ్చు, చట్టం కావచ్చు అని చెప్పే ఆర్టికల్ అనమాట. లించింగ్ పాయింట్ టు ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఇన్ సెవరల్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఏదైతే లించింగ్ అంటే ఏంటంటే ఉరి తీయటం అనమాట. లించింగ్ అనే దాన్ని మనం ఏం చెప్పాలంటే ఉరి తీయటం, హ్యాంగింగ్, ఉరి తీయటం అనమాట. ఇలాంటి లించింగ్ అనే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అతిక్రమించే విధంగా చాలా రాష్ట్రాల్లో జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క బ్రేక్ డౌన్ ఆ చట్టాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ చట్టాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా చాలా రాష్ట్రాల్లో ఈ లించింగ్ అనేది ఎక్కువగా ప్రాబల్యం పొందుతుంది, ఎక్కువగా దాని యొక్క ప్రభావం కనపడుతుంది అని చెప్తున్నారన్నమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒక్కసారి చూద్దామండి. లించ్, హ్యాంగ్, ఎగ్జిక్యూట్, ఉరితీసిన, ఆర్బిటరీ, ఛాన్స్, స్వేచ్ఛైన, ప్రాసిక్యూషన్, విచారణ, యాన్సిడోంటల్, ఇన్ఫార్మల్, అన్రిలయబుల్, అనధికారిక, మెలీషియస్, మెనవలెంట్, ఈవిల్ మైండెడ్, కపటి, డిస్సిమినేషన్, స్ప్రెడ్డింగ్, సర్క్యులేషన్, వ్యాప్తి, పోలరైజ్, రిస్ట్రిక్ట్ ద వైబ్రేషన్ టు వన్ డైరెక్షన్, ఏకీకృతం, డయాట్రైబ్, టెరైడ్, ఇన్వర్టైవ్, తిట్ల వర్షము, ఇన్వేరియబ్లీ, ఆల్వేస్, ఎవ్రీ టైమ్, స్థిరముగా, వనరబుల్, ఎండేంజర్, ఎట్ రిస్క్, హాని,
ఎబోనిమేషన్, అట్రాసిటీ, డిస్గ్రేస్, అణిచివేత, ఇండీడ్, ఇన్ఫాక్ట్, రియల్లీ, వాస్తవంగా, స్ట్రిక్ట్, రిజిట్, కఠినమైన, కన్సెంట్, అగ్రిమెంట్, అసెట్, ఆమోదం తెలుపు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద లించింగ్ ఆఫ్ 3 people alleged cattle thieves suspected to be Bangladeshi nationals in a southern Assamese Karimganj district on July 18th was the second such disturbing incident in recent weeks in the area. అంటే ఇప్పుడు ఒక ముగ్గురు పర్సన్ అనే వాళ్ళని ఉరితీశారన్నమాట. లించింగ్ అంటే ఏంటి? ఉరితీయటం. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళు చెప్పిన దాని అంశం ప్రకారం ఎలిజిడ్ అంటే వాళ్ళు తెలియజెప్పిన ప్రకారం అంశం ఏంటంటే, వాళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ముగ్గురు దొంగలు అనమాట. సో వాళ్ళని ఎవరైతే ఉన్నారో అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి కరీంగంజ్ అనే డిస్టిక్లో జూలై 18వ తారీఖున వీళ్ళని ఉరితీయటం అనేది, ఇలాంటి ఇన్సిడెంట్ ఉరితీసే సంబంధించిన అంశాల్లో ఇది రెండో ఇన్సిడెంట్ అనమాట. మనం గత కొంతకాలంగా చూసుకుంటే, రీసెంట్ వీక్స్లో మనం చూసుకుంటే ఇది రెండో ఇన్సిడెంట్ అనమాట. ఆన్ June 1st, ఏ 23-year-old బంగ్లాదేశీ నేషనల్ వాజ్ లించ్డ్ ఇన్ పుట్నీ టీ ఎస్టేట్ సిచ్యువేటెడ్ అబౌట్ 3 kilometers ఫ్రమ్ ద ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్. అంటే ఈ యొక్క 43 సంవత్సరాల బంగ్లాదేశీ వ్యక్తిని జూన్ 1వ తారీఖున ఏం చేశారంటే, పుట్నీ టీ ఎస్టేట్స్లో ఆ యొక్క ప్రదేశంలో ఏంటంటే అతన్ని ఉరితీసి చంపేశారనమాట. ఆ ప్రదేశం అనేది ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్కి జస్ట్ ఒక 3 kilometers దూరంలోనే ఉందన్నమాట. అకార్డింగ్ టు రిపోర్ట్స్, ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఆర్ ట్రయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద బాడీస్ టు ద బంగ్లాదేశీ అథారిటీస్. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం, రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే, ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు ఆ యొక్క బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వీళ్ళు ముగ్గురు వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ బాడీస్ని బంగ్లాదేశ్ అథారిటీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ థీవ్స్ ఆర్ స్మగ్లర్స్, సచ్ కిల్లింగ్స్ పాయింట్ టు ఏ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద రోల్ ఆఫ్ లా లీడింగ్ టు ఏ జనరల్ లాలెస్నెస్. అంటే ఇప్పుడు వాళ్ళు దొంగలు అవ్వచ్చు, స్మగ్లర్ అవ్వచ్చు, ఏదేమైనప్పటికీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు దొంగలైనా, స్మగ్లర్ అయినా, లేకపోతే నేరస్తులైనప్పటికీ కూడా వాళ్ళని అట్లా ఒకేసారి అంటే ఉరితీయటం అనేది, ఒక గుంపుగా ఉరితీయటం అనేది, అలా చంపడం అనేది ఏదైతే న్యాయ విధానం ఏదైతే ఉందో ఆ న్యాయ విధానం మీద సరైనటువంటి నమ్మకం లేకపోతేనే ఇలాంటి అంశాలు అనేవి జరుగుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ న్యాయం అనేది లేకుండా పోద్ది. అసలు ముందు వాళ్ళు అసలు నేరస్తులో కాదో నిర్ధారణ కాకుండా వాళ్ళే చంపడం అనేది, చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది అక్కడ చట్టం అంటే న్యాయం అనేది లేకుండా చేసే విధంగా ఉందన్నమాట. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2017 data, which was released in October 2019, a year behind schedule, Assam has one of the highest crime rates in the country. అంటే మనకు 2017 సంబంధించినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది ఒక డేటా అనేది రిలీజ్ చేసింది అనమాట. అది అక్టోబర్ 2019లో రిలీజ్ చేసింది. యాక్చువల్గా ఇది 2018లో రావాల్సింది, ఒక సంవత్సరం లేట్గా రిలీజ్ అయిందనమాట. దాంట్లో ఏం చెప్పారు అంటే, అస్సాం యొక్క క్రైమ్ రేట్ అయినా చూసుకుంటే భారతదేశంలోనే అత్యంత ఎక్కువ క్రైమ్ రేట్ ఉన్న రాష్ట్రం ఏదంటే అస్సాంగా నిలిచిందనమాట. ద స్టేట్ హ్యాడ్ 143 రిజిస్టర్డ్ క్రైమ్స్ పర్ ల్యాక్ ఆఫ్ పాపులేషన్, బట్ సచ్ నెంబర్స్ కెన్ often be misleading due to the arbitrariness in the registration of crimes. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి 1,00,000 మందికి 143 రిజిస్టర్డ్ క్రైమ్స్ అనేవి అంటే నమోదైనటువంటి ఈ యొక్క నేరాలు అనేవి ఉన్నాయన్నమాట. సో కొన్ని అంశాలు అనేవి కూడా దీంట్లో మిస్లీడింగ్గా ఉన్నాయన్నమాట. ఎట్లాగా ఆర్బిటరీ అంటే ఏంటి అంటే స్వేచ్ఛ, ఒక ఛాన్స్ తీసుకునే విధంగా, వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఆ రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని తప్పులు అనేవి జరిగినాయి అన్నమాట. ద వేరియింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ క్రైమ్స్ అక్రాస్ ద కంట్రీ యాడ్ ఫర్దర్ ఛాలెంజెస్ టు ద రోల్ ఆఫ్ లా. అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క న్యాయ విధానం అనేది ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క విచారణ విధానం అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోద్ది అనమాట. ఇలా రాష్ట్రాన్ని బట్టి మారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఉందన్నమాట. ఈ చట్టానికి సంబంధించి ఇంకొన్ని సవాళ్ళు ఎదుర్కొనే విధంగా ఉందన్నమాట. Anecdotal trends suggest a spike in mob lynching in recent years, often incited by malicious dissemination of false accusation of cow slaughters, kidnapping of children and theft through social media. అంటే ఇప్పుడు ఈ యొక్క యాన్సిడోటల్ అంటే అనధికారికమైనటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మాబ్ లించింగ్కి దారితీస్తున్నాయి అనమాట. అంటే గుమికూడి ఉరి తీసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి దారితీసే విధంగా ఉన్నాయన్నమాట. మనం కింద చూస్తే ఈ యొక్క కపటపూరితమైనటువంటి ఈ యొక్క అంశాలు అనేవి, ఈ యొక్క డిస్క్రిమినేషన్స్ అంటే వ్యాప్తి చేస్తున్నారు. అంటే తప్పుడు సమాచారం అనేది సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఆవులను చంపేవాళ్ళని చెప్పేసి, పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళని చెప్పేసి, లేకపోతే దొంగలని చెప్పేసి కొన్ని ఏవైతే అంశాలు అనేవి సోషల్ మీడియాలో ట్రాన్స్మిట్ చేయడం వల్ల అలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాబ్ లించింగ్ అనేది అంటే గుమిగూడి వాళ్ళని ఉరి తీయటం అనే అంశాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ద ఎన్సీఆర్బీ డిడ్ కలెక్ట్ డేటా ఆన్ లించింగ్ ఇన్ 2017 బట్ డిడ్ నాట్ పబ్లిష్ దోస్ ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు ఇట్.
అంటే ఈ యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ఎన్సీఆర్బీ అనేది 2017 సంబంధించినటువంటి ఈ యొక్క ఉరితీతకు సంబంధించిన అంశాలు అనేవి డేటా అనేది కలెక్ట్ చేసిందనమాట. కానీ వాళ్ళని ఎందుకు ఉరి తీశారా అనే అంశానికి సంబంధించినటువంటి సరైన కారణాలు అనేవి బెస్ట్ నోన్ అంటే సరైనటువంటి నిజమైన కారణాలు అనేవి తెలియదు అనమాట. ఇన్ 2019 there was also a controversy over the usage of the word lynching after RSS chief Mohan Bhagat termed it as an attempt to defame India. అంటే 2019లో ఈ యొక్క మనకు ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కూడా లేచిందనమాట. ఈ లించింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కూడా తెరలోకి వచ్చిందనమాట. ఎవరంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగత్ ఏమన్నాడంటే ఇలాంటి లించింగ్ అనే పదాన్ని వాడటం వల్ల భారతదేశ యొక్క ఖ్యాతిని ఆ యొక్క డీఫేమ్ని అంటే ఒక ఏదైతే ఉందో ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని పడగొట్టే విధంగా ఈ యొక్క పదాన్ని ఉపయోగిస్తున్నానని చెప్పేసి ఆయన యొక్క పదాన్ని గురించి మాట్లాడాడు అనమాట. అది పెద్ద కాంట్రవర్సీ వివాదాస్పదమైందనమాట. వైల్డ్ కాన్స్పిరసీ థియరీస్ స్ప్రెడ్ ఫాస్ట్ ఆన్ సోషల్ మీడియా బట్ వన్ కెనాట్ ఓవర్లుక్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పోలరైజింగ్ డయాస్ట్రైబ్స్ often initiated by political leaders related to cow protection, movement of people across the border and రిలీజియస్ ఇష్యూస్. అంటే వైల్డ్ కాన్స్పిరసీ థియరీస్ అంటే క్రూరమైనటువంటి ఈ యొక్క ఏదైతే కాన్స్పిరసీ వివాదాస్పదమైనటువంటి కొన్ని ఏదైతే విధానాలు కావచ్చు, కొన్ని నమ్మకాలు అయితే కావచ్చు, అంటే విశ్వాసాలు థియరీస్ అంటే విశ్వాసాలు అయి ఉండొచ్చు, అవి ఈ యొక్క సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. సో ఆ యొక్క స్ప్రెడ్ అయినటువంటి అంశానికి ఏకీకృతమైనటువంటి దాంతోపాటు ఏంటంటే తిట్ల వర్షం అనమాట. పోలరైజింగ్ డయాట్రైబ్స్ అంటే ఏంటంటే ఏకీకృతమైనటువంటి ఒకే అంశం మీద మనం తిట్ల వర్షం కానీ లేకపోతే దాన్ని విమర్శించడం కానీ సంబంధించి చూస్తే కనుక ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఏంటి ఇలాంటి కొన్ని అంశాలు మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటంటే కౌ ప్రొటెక్షన్ సంబంధించి, తర్వాత ఈ యొక్క బార్డర్ ఇష్యూస్ సంబంధించి ఇప్పుడు చైనా మీద వాళ్ళ మీద మనకు అంటే చైనా వాళ్ళు మన బార్డర్లోకి వస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఎక్కువగా మితిమీరినటువంటి జాతీయవాదం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆవులకు సంబంధించినటువంటి మితిమీరినటువంటి విధానాలు కావచ్చు, తర్వాత రిలీజియస్ ఇష్యూస్ మతపరమైనటువంటి ఈ అంశాలు అనేవి రెచ్చగొట్టే ధోరణిలో ఇలాంటివి ఉండటం వల్ల ప్రజల్లో ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరి వీళ్ళ యొక్క మనసులు కూడా కలుషితం అవుతున్నాయి అనమాట. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇలా మాబ్ లించింగ్కి దారితీసే అంశాలు అనమాట. ఇలాంటి ఎవరైనా కానీ వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క వివాదాస్పదమైన అంశాలు అనేవి ఎక్కడైనా కనపడితే వాళ్ళ మీద తీవ్రమైన దాడి చేసే అవకాశాన్ని ఇచ్చే విధంగా ఉందన్నమాట. ద విక్టిమ్స్ ఆర్ ఇన్వేరబుల్లీ ఫ్రమ్ ద వనరబుల్ గ్రూప్స్. అంటే ఎప్పుడు కూడా బాధితుడు అనేవాడు విక్టిమ్ అనేవాడిని కనుక చూస్తే ఇక్కడ విక్టిమ్స్ అనేవాళ్ళని కనుక మనం వాళ్ళ గురించి మాట్లాడితే కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్వేరబుల్లీ అంటే ఏంటంటే అనివార్యంగా కూడా ఖచ్చితంగా స్థిరంగా చుప్పాలి అంటే వాళ్ళు ప్రమాదకరమైనటువంటి గ్రూప్స్గా అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క తక్కువ సంఖ్యాకులు మైనార్టీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క ప్రభావం లేకుండా హానికరమైన పొజిషన్లో ఉన్న వాళ్ళ మీదే ఇలాంటి దాడులు అనేవి జరుగుతాయి అన్నమాట. వాట్ ఎవర్ నేమ్స్ వన్ కాల్ ఇట్ బై లించింగ్ ఆర్ యానా అబానిమేషన్ that must have no place in a democratic society which India prides itself to be. అంటే ఇప్పుడు ఏ పేరైతేనేమి ఆయన లించింగ్ అనేది పేరు పెట్టడం తప్పన్నాడు. లించింగ్ కావచ్చు, లేకపోతే అబానిమేషన్ అంటే అణిచివేత కావచ్చు, ఏదైనా పదం ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యపరమైనటువంటి ఈ యొక్క సమాజంలో ఇలాంటి అంశాలు అనేవి సరైనటువంటి అంశాలు కాదు. ఇంకా మన భారతదేశం అనేది ఈ ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంది అనమాట. అలాంటి దేశంలో ఇలాంటి చర్యలు అనేవి సరైనటువంటి విధానం కాదనమాట. Lynching are a uniquely unsettling derailment of governance, while an act of mob violence is itself a sign of failure of law enforcement. It is committed in an apparent consideration that there can be no legal recourse. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే అంటే ఈ లించింగ్ అనేది ఈ యొక్క ఉరితీయటం అనేది అంశాన్ని చూస్తే కనుక మనం పూర్తిగా ఈ యొక్క పరిపాలనా విధానాన్ని డీరైల్మెంట్ అంటే ఏంటంటే పట్టాలు తప్పించే విధంగా చేయటం అనమాట. అంటే పరిపాలనను పూర్తిగా నాశనం చేసే విధంగా. అంటే పరిపాలన అంటే ఎలా ఉంటుంది, మనకు ఒక విధానం ఉందన్నమాట. లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ అనే 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో న్యాయాన్ని చేతిలో తీసుకుంటే ఏంటంటే ఈ యొక్క లెజిస్లేటర్ చేసిన చట్టాలని అతిక్రమించటం, ఈ యొక్క న్యాయ వ్యవస్థకు అంటే మనం బద్దులుగా ఉండకపోవటం, ఈ యొక్క ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో అంటే ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ పనులకు అంతరాయం కలిగించడం, ఇలాంటి విధంగా ఏంటంటే పరిపాలన దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మాబ్ వైలెన్స్, ఈ గుంపుల్లో జరిగేటువంటి ఈ యొక్క ఇలాంటి ఏవేది చర్యల వల్ల ఏంటంటే పూర్తిగా ఈ యొక్క న్యాయం సంబంధించినటువంటి అంశాలు అనేవన్నీ కూడా దెబ్బతింటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క లీగల్ రీకోర్స్ అనేది అంటే తిరిగి ఈ యొక్క న్యాయం అనేది తిరిగి పునరుద్ధరించబడటం అనేది అసాధ్యం అవుతుందన్నమాట ఇలాంటి ప్రొలాంగ్గా జరుగుతూ పోతే. ఇన్ ఏ ప్యాథలాజికల్
subversion of principles. The police inaction in cases of mob violence is reciprocated by an apparent public sanction of extrajudicial punishment by పోలీస్. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క ప్యాథలాజికల్ అంటే ఒక అంటువ్యాధిలాగా ఈ యొక్క విధానాలు అనేవి, ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి బాగా ప్రబలిపోతున్నాయి అనమాట. ఏంటి, ఈ యొక్క మాబ్ వైలెన్స్ సంబంధించి పోలీసులు అనేవాళ్ళు ఇన్యాక్షన్స్, సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దాంతోపాటు మనం స్పష్టంగా చూసుకుంటే ఈ యొక్క పబ్లిక్కి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఈ యొక్క పోలీసులు అనేవాళ్ళు ఎక్స్ట్రా జ్యుడిషియల్ పనిష్మెంట్ అనేవి ఇస్తున్నారు. ఎన్కౌంటర్ చేయడం కావచ్చు, కస్టోడియల్ డెత్ చేయడం కావచ్చు, ఇలాంటి అనేవాళ్ళు పోలీసుల సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులనే ఉన్నాయన్నమాట. ఇలాంటి రెండింటి ఏకీకృతం వల్ల పూర్తిగా ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ఆల్ దిస్ బాడీస్ ఇల్ ఫర్ ద కంట్రీ. అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా, అంటే ఈ యొక్క మాబ్ లించింగ్ కావచ్చు, లేకపోతే ఈ పోలీసుల యొక్క వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ అంశాలు అనేవి కూడా మనకు భారతదేశ యొక్క విధానానికి రోగకారకమైనమాట. అంటే ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క అవకతవకల్ని ఇబ్బంది పెట్టించే అంశాలు, కలిగించే అంశాలు అనమాట. మాబ్ వైలెన్స్ ఇండీడ్ డిఫేమ్స్ ద కంట్రీ అండ్ there must be stringent intervention by the police to bring an end to this. అంటే ఇప్పుడు ఈ యొక్క మాబ్ వైలెన్స్ అనేది వాస్తవంగా చూస్తే, ఇండీడ్ అంటే ఏంటంటే వాస్తవంగా భారతదేశం యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఉంటుంది. సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వీటి మీద స్ట్రింజెంట్ అంటే కఠినమైనటువంటి చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క వైలెన్స్ నుంచి మనం బయటపడడానికి, అంటే ఈ యొక్క పోలీసులు అనేవాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే భారతదేశం ఇలాంటి ఈ యొక్క అంటే ఖ్యాతిని పోగొట్టుకోకుండా ఉండే అంశం నుంచి బయటపడగలదనమాట. ద పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో హ్యాస్ ఏ రోల్ టు ప్లే ఇన్ క్వశ్చనింగ్ ద సోషల్ కన్సెంట్ దట్ ఎలోస్ మాబ్ వైలెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో, రాజకీయపరమైనటువంటి వాళ్ళ యొక్క రోల్ కూడా ఉందన్నమాట. ఈ యొక్క వాళ్ళని కూడా ఈ యొక్క మాబ్ వైలెన్స్ సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర కూడా కొంత ఉంది. వాటిని కూడా క్వశ్చన్ చేయాలన్నమాట. అంటే సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఆమోదం అనేది ఎంతవరకు ఉంది ఈ యొక్క మాబ్ లించింగ్ సంబంధించి అనే క్వశ్చన్లు అనేవి ఈ యొక్క పొలిటికల్ లీడర్షిప్ వల్ల కూడా మనకు తలెత్తే విధంగా ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండకూడదు. వాళ్ళ మీద కూడా కొన్ని క్వశ్చన్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా రాబోయే కాలంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా, ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఖ్యాతిని తీవ్రంగా పడదోసే విధంగా ఉన్నాయని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.